ఏపీలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే దీనికి తాజాగా సీఎం చంద్రబాబు ప్రాథమిక ముహూర్తం పెట్టారు. వచ్చే ఏడాది ఉగాది ఏప్రిల్ నాటికి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వడివడిగా వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సహా సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి లక్ష్యాలు నిర్దేశించారు. సాధ్యమైనంత వరకు ఉగాది సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరాది సందర్భంగా మహిళలకు ఈ అవకాశం కల్పిస్తే వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ సేవలు అందుతున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకల్లో అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికలను నెల రోజుల్లో అందించేలా చూడాలని మంత్రిని ఆదేశించారు. ఏ సర్వీసులకు మహిళలకు కేటాయించాలి, తద్వారా జరిగే పరిణామాలు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై పడే ప్రభావం వంటి వాటిని కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఏం చేస్తున్నారో కూడా వివరించాలని సూచించారు. రాష్ట్రంలో అదనపు బస్సులు ఏ సంఖ్యలో అవసరమవుతాయో కూడా తెలపాలని సూచించారు. ప్రతి విషయాన్ని చాలా నిశితంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల్లో అవసరమైతే భేటీ అయ్యేలా అపాయింట్మెంట్లు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్నాడు ప్రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.